మహాగణుడైన మా దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి మీ ప్రేమైనటువంటి బిడ్డలు సజీవరావు గారు, విజయమణి వారి గృహములో వారి కుమారుడుకు ప్రభు మీరు దీవించి ఇచ్చినటువంటి ప్రియమైన గర్భఫలాలను బట్టి స్తుతిస్తూ ఈ మంచి కూడికను కలిగి ఉండడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు ప్రభు. ఇప్పటి వరకు పాటల్లో, వాక్య పఠనములో, ప్రార్థనల్లో మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు. తిరిగి మీ విలువైనటువంటి మీ మాటల కొరకు వేచి ఉన్నటువంటి మమ్మలను మీరు బలపరచండి. మాకు అందరికీ అవసరమైన ప్రతి మాటను వినిపించండి. ఈ ప్రాంతాన్ని వాడుకట్టు ప్రజలను దర్శించండి. ఈ కుటుంబానికి దీవెన, మీకు మహిమ కలుగునట్లుగా మీ సహాయమును అందించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క మహాకృపను బట్టి దైవికమైనటువంటి అనుభవాలలో ఈరోజు ప్రత్యేకించి ప్రియమైనటువంటి బిడ్డలు అక్షయ అలాగే వాత్సల్య వారిరువురి జీవితాలలో దేవుడు మరొక ఉన్నతమైనటువంటి నూతన సంవత్సరాన్ని ఇచ్చి నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనందరికీ తెలుసు, లేఖనాలలో మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మనకు తెలుసు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని ఉంటుంది, అంటే పిల్లలు అని ఉంటుంది. అంటే గర్భఫలాన్ని ఆయన దయచేయాలి, ఆయనే ఇవ్వాలి. అంటే దేవుడు ఏ విధమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడనంటే, భూమి మీద తన ప్రియమైనటువంటి బిడ్డలను ఏర్పాటు చేసుకుని తద్వారా ఒక మంచి ప్రణాళికను సిద్ధపాటు చేసి ఎంతో చక్కగా మనుషులందరినీ ప్రేమించి చాలా ఒక విధానాన్ని, ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అది మనుషులకు కూడా ఎవరికి అర్థం కాదు. భార్యను భర్తను ఏర్పాటు చేయడం ఏమిటో, ఆ భార్య భర్తల ద్వారా బిడ్డలను భూమి మీదకి పంపించడం ఏమిటో, ఇది చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగాను ఉంటుంది. ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా, సైంటిస్టులు ఉన్నా కూడా ఎవరికి ఇది అర్థం కాదు. పోనీ ఇది మాకు తెలుసు అని చెప్పడానికి ఎవరు లేరు. ఉన్న వాటి విషయాలలో బిడ్డలు, మగబిడ్డ ఎలా పుడతాడు, అమ్మాయి అయితే ఎలా పుడుతుంది అని చెప్పడమే కానీ వారు ఎలాగా, ఏ విధంగా వారు నిర్మాణం చేయబడుతున్నారనే సంగతిని ఎవరు చెప్పలేరు. కొన్ని క్రోమోజోముల కలయిక బిడ్డలుగా రూపు చెందుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల కణాలు బిడ్డలుగా తయారవుతున్నాయి. అది ఎంత విచిత్రమో, ఎంత ఆశ్చర్యమో ఇప్పటికీ అర్థమవుతుంది. అయితే మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఈరోజు ఏమిటనంటే, దేవుడు బహుమానాలుగా బిడ్డల్ని ఏర్పాటు చేస్తున్నాడు, బాగుంది. మరి మన ఆది తండ్రి ఎవరైనా ఆదాము గారు. ఆదాము గారికి బాల్యం ఉందా? మనలాగా పుట్టాడు ఆయన? మనలాగా తల్లిదండ్రులు ఉన్నారా? మన తల్లిదండ్రుల యొక్క సంసార జీవితం ద్వారా దేవుడు మనకు ఈ భూమి మీద జన్మని అనుగ్రహింపచేశాడు. కానీ ఆదాముకు అలాగా కాదు, అదొక విచిత్రం. అయితే ఆ రోజున దేవుడు బాల్యము లేనటువంటి ఒక మంచి స్థితిని ఆదాముకిచ్చి, ఆదాముకు సాటి అయిన సహాయంగా అవ్వను అనుగ్రహింపచేసి, తర్వాత వారి గర్భము నుండా భూమి మీద జనాభాను విస్తరింపజేశాడు కదా, రైట్? అలాగా మనందరం భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు మన జీవితంలో ఎన్ని దశలు ఉన్నాయి? దశలు మనకి ఎన్ని దశలు ఉన్నాయి? అలాగా
ఎన్ని ఉన్నాయి? 4. 1 బాల్యము, 2 కౌమారము, 3 యవన దశ, 4 వృద్ధాప్యం. అయితే ప్రాముఖ్యంగా ఇందులో బాల్యం నుండి వృద్ధాప్యం దాకా మనకు తెలియని రీతిగా చాలా విచిత్రంగా ఈ దశలు వాటంతటవే వెళ్తున్నాయా, మనం ఏమైనా తెచ్చుకుంటున్నాం వాటిని? చెప్పాలి మరి. బాల్యం మనం తెచ్చుకున్నామా? మీకు అర్థమవుతుందా? రైట్. ఒక చెట్టుకి మనము చెట్టును చిన్న మొక్కగా నాటుతాం కదా. మొక్క చిన్నగా నాటినప్పుడు ఆ మొక్కలో పెద్ద మొక్క ఉంటుంది కదా, ఉండదా? ఆ చిన్న మొక్క పెద్ద మొక్క అవుతుందా? ఎంత పెద్ద మొక్క అయినా ఎక్కడి నుంచి ఎదగాలి? చిన్న మొక్క దగ్గర నుంచే అది ఎదగాలి కదా. అంటే చిన్నగా ఉన్నప్పుడు అది ఎదగడం ప్రారంభిస్తే దానికి అన్ని అవకాశాలు బాగుంటే అది ఒక పెద్ద మహావృక్షమై తర్వాత అది కాయలు కాసి మనం తినే ఫలాలను ఇస్తుంది. ఈ చిన్న మొక్కగా ఉన్నప్పుడు దాన్ని మనం సరిగా పట్టించుకోకపోతే అది పెద్ద వృక్షం అవుతుందా? అంటే ఎప్పుడు దాన్ని శ్రద్ధగా చూడాలి? చిన్నప్పుడే దాన్ని, అది చిన్నగా ఉన్నప్పుడే శ్రద్ధ చూడాలి. ఇప్పుడు మనం పాఠాన్ని ఆలోచిద్దాము. దేవుడు బాల్యకాలాన్ని ప్రతి మనిషికి ఇచ్చాడు. మనందరము కూడా బాల్య దశలో నుండే మనము ఎదుగుతూ ఫలిస్తూ వచ్చాం. అందులో మనకు వయసు పెరిగింది, పెద్దవాళ్ళం అయ్యాము. అయితే మన జీవితంలో బాల్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానవ జీవితంలో మిగతా జంతువులు, వృక్షాలు, చెట్లు, ఫలాలు అవన్నీ సరే, కానీ వాటన్నిటికన్నా మానవ జీవితం ప్రాముఖ్యమైనది కనుక ఈ మానవ జీవితంలో బాల్య దినాలు అనేవి చాలా ప్రాముఖ్యమైన దినాలు. ఎందుకు అనంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచన భాగములో దేవుడిలా రాయించాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. హృదయం ఎలాంటిది? ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది. హృదయము ఎప్పటి నుండి మోసకరమైనది? ఎప్పటి నుండి అది రోగం వచ్చింది దానికి? హృదయానికి ఎప్పటి నుంచి వచ్చింది రోగం? ఎప్పటి నుండి ఉందంటే రోగం? పుట్టినప్పుడు వచ్చిందా? ఎదిగిన తర్వాత వచ్చిందా? పెద్దవాళ్ళ అయ్యాక వచ్చిందా? అంటే ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచన భాగం కూడా చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచన భాగము. ఆ చివరి మాట చదివేద్దాం తల్లి. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యము నుండి చెడ్డది. అందరికీ హృదయం ఉందా? మీకు హృదయాలు ఉన్నాయా? ఎక్కడుంది హృదయం? అలాగంటే ఆకాశంలో ఉన్నట్ట? హృదయం ఉంది, దానికి ఘోరమైన వ్యాధి వచ్చింది, అది మోసకరమైనది. ఎప్పటి నుండి అది హృదయము అంటే బాల్యము నుండి కూడా అది మోసకరమైనది అన్నాడు. బాల్యము నుండి. అందుకనే మానవ జీవితంలో బాల్య దినాలపై దృష్టి పెట్టాలి. దేని మీద దృష్టి పెట్టాలి? బాల్యంపై దృష్టి పెట్టాలి. చాలామంది బాల్యాన్ని పెద్దగా పట్టించుకోరు దాన్ని. ఒకవేళ పట్టించుకోవాల్సి వస్తే వాళ్ళు పట్టించుకునే విధానం ఏంటి అంటే, వాడు నల్లగా ఉన్నాడా, అయితే వాడు ఎర్రగా రావడానికి ఏం చేయాలి? అంతే కదా. వాడికి ఏదన్నా ఇబ్బంది కలిగిందా, వాడిని బాగు చేయడానికి ఏం చేయాలి? వాడు బక్కగా ఉన్నాడా, వాడు బలవడానికి ఏం చేయాలి? తినది అరగడం లేదా, అయితే వాడికి అరిగేలాగా ఏం చేయాలి? అంటే ఈ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతా ఉంటాం. అందరూ కూడా ఈ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. కానీ వాడి యొక్క బాల్యంలో చెడిపోయినటువంటి హృదయం వాడికి కూడా ఉంది. ఆ చెడిపోయిన హృదయం నుంచి వాడిని ఎలా బయటకు తీసుకురావాలి అనే ఆలోచన మాత్రం చాలామంది చేయరు, అసలు పట్టించుకోరు కూడా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మా వాడికి హృదయం బాగోలేదో సార్ చూడండి ఎవరు అనరు. వాళ్ళ దృష్టిలో ఏమనంటే
గుండు బాగా కొట్టుకుంటుందా లేదా, కణాలు బాగున్నాయా లేదా, వాడి ఆరోగ్యం బాగుందా లేదా, వీటన్నిటి మీద దృష్టి పెడతారు. కానీ దేవుడు అంటున్నాడు, బాల్యము నుండి కూడా హృదయము చెడ్డది గనక ఎప్పుడు పెట్టాలి దృష్టి? బాల్యము నుండే దృష్టి పెట్టాలి. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం, ఎందుకు మనం బాల్యం మీద దృష్టి పెట్టాలి అని అంటే, అది చెడిపోయిన హృదయం గనక. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచన భాగంలో దేవుడు ఇలా రాయించాడు. చూడండి, అందరికీ అవసరం ఈ మాట. అమ్మా, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అన్నాడు. ఎక్కడంటమ్మా? బాలుని హృదయములో ఎలా ఉంటుందంటున్నాడు? మూఢత్వము అంటే పనికిరానితనం, మూర్ఖత్వం, దైవిక వ్యతిరేకమైనటువంటి గుణాలు అన్నాడు దాన్ని. అది స్వాభావికముగా పుట్టును అంటే స్వాభావికంగా ఎందుకు వస్తుంది అని అంటే, ప్రారంభము నుండి కూడా మనిషిలో పాప స్వభావం అనేది ఉంది. అందుకనే జన్మతః మనిషి పాపి, కర్మతః కూడా పాపే. పుట్టుకలో నుంచి పాపం ఉన్నాడు, పుట్టిన తర్వాత కూడా. ఇది చాలా కాంట్రవర్సీ సబ్జెక్ట్, మళ్ళీ అందులోకి నేను వెళ్ళట్లేదు, ఆల్రెడీ మీకు ఆ సబ్జెక్ట్ నేను చెప్పాను. అయితే మనిషి పుట్టుక పాపం కాదు, ఇది అర్థం చేసుకోవాలి కాస్త. మనిషి పుట్టుక పాపం కాదు, మనిషి పుట్టుకలో పాపం లేదు. పుట్టుకతో పాపి, కానీ పుట్టుకలో పాపం లేదు. ఓకేనా? ఇది అర్థం అవ్వాలి. ఇప్పుడు మూఢత్వము స్వాభావికంగానే ఎక్కడుంది? హృదయములో ఉంది. అంటే చెడిపోయేటువంటి పరిస్థితులు భయంకరంగా అతనిలో కనబడుతూ ఉన్నాయి. ఒక చిన్న బిడ్డ తను ఎలాంటి వాడో, ఏం చేస్తాడో అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? అసలు వీడు పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎక్కడుంటాడు, వీడు ఏ విధమైనటువంటి సైంటిస్ట్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, గొప్పవాడు అవుతాడా, లేకపోతే ఒక దొంగోడు అవుతాడా, ఒక రౌడీ అవుతాడా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, చిన్నప్పటి నుంచి కూడా వాడు కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు మనకి. చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డ కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు. దాన్ని ఏమనాలి? సూచనలు ఇస్తాడు. అలాగే పిల్లలు కూడా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపుల మధ్యలో వాళ్ళు కొన్ని సూచనలు మనకి ఇస్తారు. దానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇలా రాయించాడు. అది కూడా సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయము 11వ వచన భాగము ఒకసారి చదువుదామా? బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన ఎలా తెలియజేస్తాడంట? తన చేష్టల వలన. వాడి యొక్క నడవడిక, వాడి పద్ధతి, వాడి జీవిత విధానం అసలు ఎలాంటిది? అది శుద్ధమైనదా, యథార్థమైనదా కాదో, శుద్ధమైనదో కాదో ఎప్పుడు తెలుస్తుందంట? ఎప్పుడు? వాడి చేష్టల వలన. అప్పుడప్పుడు పిల్లల్ని మీరు గమనిస్తూ ఉండండి, వారు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు మాటలు వేరుగా ఉంటాయి, వాడు చూపులు వేరుగా ఉంటాయి, వాడు పద్ధతులు వేరుగా ఉంటాయి. అందరూ ఒక చోట ఉంటే వాడు అక్కడ వేరు సెపరేట్గా ఉంటాడు. అందరూ కలిసి ఆడుకుంటుంటాడు, వీడు ఇంకో చోట కూర్చుంటూ ఉంటాడు. వాడిలో ఆ మూఢత్వం ఉంది, అందరితోనూ కలవలేడు. కొంతమంది ఏమో అందరూ ఆడుకుంటూ ఉంటే వీడు మాత్రం సైంటిస్ట్ లాగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు అందరూ కూడా ఈ చేస్తాడు, మట్టి బొమ్మలతో చేసి చక్రాలు చేసి బళ్ళు చేసేవారు కదా. మీరు చేశారు? ఎప్పుడన్నా చేశారా? వీళ్ళు మట్టిలో పెరగలేదు, అంతా సిమెంట్లోనూ ఈ టైల్స్లోనూ పెరిగారు వీళ్ళు. కాబట్టి ఇలా అయిపోయారు వీళ్ళు. వీళ్ళకి ఏమి రాలేదు. కానీ మనం చిన్నప్పుడు ఏం చేసాం? చక్రాల బండ్లు చేసాము, మట్టితో బొమ్మలు తయారు చేసుకున్నాం, ట్రాక్టర్లు చేసాం, బళ్ళు చేసాం, ఎద్దులు చేసాం, బోళ్ళని చేసాం. కానీ వీళ్ళు ఏం చేయరు, మనల్ని చంపేస్తారు వీళ్ళు. అంటే వాళ్ళ చేష్టల్లో, వాళ్ళ ఆలోచన విధానాల్లో కొన్ని లక్షణాలు వాళ్ళు చేష్టల ద్వారా నేను ఇలాంటోడిని అని వాళ్ళు తయారు చేసి వాళ్ళు చెబుతున్నారు మనకి. కానీ మనం ఏం చేస్తామంటే పట్టించుకోవాలి. నా లక్షణాలు ఇవన్నీ వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ కొన్ని సూచనలు ఇస్తారు, కానీ మనం వినం, మనం పట్టించుకోం. బలవంతంగా మన ఆలోచనలు వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతూ ఉంటాం. అది చాలా ప్రమాదం. అసలు వాడి ఉద్దేశాలు ఏంటనేది ముందు మనం గమనించుకోవాలి కదా. బాల్యము ప్రాముఖ్యమైనది.
బాల్య దినాల యొక్క ప్రాముఖ్యత మనకు తెలియకపోతే మనం కూడా వాటి మీద పెద్ద శ్రద్ధ పెట్టాం. అందరిలాగే ఆలోచిస్తాం, అందరిలాగే వెళ్ళిపోతాం కాదు. అది చాలా ప్రమాదకరమైంది. బాలుడు తన చేష్టల వలన ఏం చేస్తాడట? తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. తెలియచేసినప్పుడే దాన్ని శ్రద్ధగా చూడాలి. ఒకవేళ పట్టించుకోకపోతే వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతుకును వాడు దిద్దుకుని వెళ్ళిపోతాడు. పట్టించుకోవాలా వద్దా? అక్కడే సామెతల గ్రంథంలో, అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచన భాగం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడా అనలేదా? నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడు. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పుము అన్నాడు. బాలుడు అనగానే అక్కడ అందరినీ ఉండాలి. అక్కడ బాలికలు ఉంటారు, అక్కడ బాలుడు ఉంటాడు, చిల్డ్రన్స్ అందరూ ఉంటారు, పిల్లలందరూ ఉంటారు అక్కడ. కనుక వారికి నేర్పాలి. ఎందుకు అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా దాని నుంచి తొలగిపోకుండా వాళ్ళు ఉంటారు అని. సాధారణంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం గనక ఈ లోకములో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది పిల్లలకు అవగాహన కలిగించాలి. ఏం చేయాలా? అవగాహన కలిగించాలి. ఒకటి, నేను పిల్లల యొక్క హృదయం ఎలాంటిదో చెప్పాను, వాళ్ళ స్వభావం ఎలాంటిదో చెప్పాను, వాళ్ళ చేష్టలను ఎలా కనిపెట్టాలో చెప్పాను. కాబట్టి వాళ్ళకి నేర్పాలన్న సంగతిని జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఏంటంటే పిల్లలకు వేటి మీద అవగాహన కల్పించాలి. పిల్లలకి వేటి మీద అవగాహన కల్పించాలి. నేను ప్రత్యేకించి 1 లోకము, 2 శరీరము, 3 దేవుడు, ఈ 3 విషయాల మీద పిల్లలకు అవగాహన పెంచాలి. పిల్లలకి అవగాహన పెంచాలి. వారికి అవగాహన పెంచాలంటే ముందు వీటి మీద అవగాహన ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి. ఇప్పుడు లోకం గురించి మనం ఆలోచిద్దాం. లోకం మీద తల్లిదండ్రులకే సరైన అవగాహన లేదనుకోండి, పిల్లలకి ఏం చెప్తారు? అప్పుడు పిల్లలే లోకంలో బ్రతుకుతున్నారు, తల్లిదండ్రులే లోకంలో బతుకుతున్నారు అనుకోండి, పిల్లలకి ఏం చెప్తారు? మాట్లాడరేటి? అవగాహన కనిపించాలి కదా, మరి కల్పించాలి కదా. ఇప్పుడు లోకం గురించి ఆలోచిద్దాం. లోకము గురించి ఆలోచించినప్పుడు లోకం ఎలాంటిది? లోకం ఎలాంటిది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 వచ్చిన భాగాన్ని ఒకసారి చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అంటున్నాడు. ఎందుకు మరి దేవుడు కూడా ఏమంటున్నాడు? ఈ లోకాన్ని ప్రేమించొద్దు. ఒకవేళ ఈ లోకాన్ని మీరు ప్రేమిస్తే, ఈ లోకాన్ని గనక మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అన్నాడు. అంటే లోకం మంచిది కాదనే కదా. అక్కడే మరొక మాట ఏమంటున్నాడు? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఏమున్నాయి అంటున్నాడు? లోకంలో ఇవి ఉన్నాయి. మరి ఇప్పుడు వీటి మీద మనకు అవగాహన కనిపించాలా వద్దా? చిన్నపిల్లలందరూ ఇలాగే ఒక మీటింగ్ పెట్టుకున్నారు, పిల్లలందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడేస్తూ ఉంటారు కదా, పాడేస్తూ ఉంటారు కదా, బాగా ఆడతారు కదా, గేమ్స్ ఆడుతూ ఉంటారు, తెగ చూస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూ ఉంటే అప్పుడు ఒక టీచర్ ఏం చేసిందంటే, ఈ పిల్లలకి కాస్త దీని మీద అవగాహన కల్పించాలి అని ఆ టీచర్ ఏం చేసిందంటే, పిల్లలందరూ చూస్తూ ఉండగానే మొత్తం అంతా చూస్తూ ఉండగా తెగ గేమ్స్ ఆడేసింది. అంటే గేమ్స్ ఆడినట్టుగా వాళ్ళ ముందు సెల్ ఫోన్ పట్టుకుని గేమ్స్ ఆడేస్తున్నట్టుగా ఆడేసింది. చిన్న చిన్న పిల్లలందరికీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చుని ఉన్నారు ఎదురుగుండా చాలామంది పిల్లలు. ఇలాగ ఆడుతూ ఉన్నడికి కాసేపుడికి అమ్మో నా కళ్ళు అని ఏడ్చేసింది ఆ టీచరు. అంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది. ఏడ్చేసి వెంటనే నర్స్ వచ్చిందన్నమాట. అక్కడే ఒక డ్రామా క్రియేట్ చేసి చెప్తున్నారు పిల్లలకి. నర్స్ వచ్చింది, వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. పక్క రూమ్లోకి అనమాట తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఈ కంట్లోంచి రక్తం వచ్చేస్తుంది.
ఈ కంటికి ఓ కన్ను పోయింది, ఒక పెద్ద కట్టు కట్టేశారు, ఈ కన్ను కట్టేసి తీసుకొచ్చారు, కుర్చీలో కూర్చోబెట్టారు. అయ్యో నేను ఇలా చేసుకోవడం వల్ల నాకు కన్ను పోయిందే అని అంటుంది. అప్పుడు పిల్లలందరూ అలా చూస్తూ ఉంటే ఆ టీచర్ ఇంక ఇలాగే చూస్తున్నారు. వాళ్ళు చూడు, అప్పుడప్పుడు పిల్లలు ఇలా చూస్తూ ఉంటాయి, అందులో పిల్లలు అలా చూస్తున్నారు, అందరు పిల్లలందరూ చూస్తున్నారు, మా టీచర్కి ఏమైంది, కన్ను పోయిందా అని అలా చూస్తున్నారు. ఇలా చూసేటప్పటికి అందులో ఒక టీచర్ వచ్చింది కదా, నీకు సెల్ ఫోన్ కదా, నువ్వు ఆడుతున్నావు కదా, ఇదిగో ఆడతామంటే, అయ్యి బాబా నాకు వద్దు బాబా, అక్కడ కన్ను పోయినట్టు నా కన్ను కూడా పోతుంది, వద్దు బాబాయ్ అంటుంది. ఇంకో చిన్న పిల్ల దగ్గర తీసుకెళ్ళి, మన మంజులో ఉంటుంది అది, అక్కడ తీసుకెళ్ళి ఇలా పెట్టేటోడికి నాకొద్దు ఇలా చేతులు ఊపేస్తుంది. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది తప్పు, దీనివల్ల ప్రమాదం జరుగుతుంది, నీ కళ్ళు పోతాయని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు శరీరము, ఈ యొక్క లోకము మంచిది కాదు, అది గతించిపోయేది, దాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అనే సంగతి తల్లిదండ్రులుగా మనం ఎరిగి ఉంటే పిల్లలకి వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులుగా మనమే లోకంలో బ్రతుకుతూ ఉంటే పిల్లలు కూడా అదే కదా నేర్చుకుంటారు. విన్నారా లేదా? అదే కదా నేర్చుకుంటారు. ఒక చేతితో గిన్నెట్టుకొచ్చింది, చూస్తున్నాడు, ఒరేయ్ నువ్వు ఇంటర్లో సెల్ ఫోన్ చూస్తున్నావా అని చెప్పి పక్కన వేసింది. పక్కన వేస్తావా నా ఫోన్ నువ్వు అన్నాడు. అంతే, అక్కడికి వెళ్ళిపోయింది. అమ్మ పాప ఎవరితోనో మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది, నా ఫోన్ లాక్కుంటావా అని చెప్పేసి ఎంత బ్యాటెట్టుకొచ్చి వాళ్ళ అమ్మ మెత్తి మీద ఒకటి వేసాడు, పడిపోయింది. అంతే. అవగాహన లేకపోతే, మనమే అవగాహన లేకుండా బ్రతికితే పిల్లలకు కూడా అవగాహన ఉండదు. కాబట్టి నాయనా, ఈ లోకము మంచిది కాదు, ఈ లోకములో ఉన్న సంగతులు మంచివి కాదు, దీనివల్ల తండ్రి ప్రేమ, దేవుని ప్రేమకు మనం దూరం అవుతామన్న సంగతి పిల్లలకు అవగాహన కల్పించాలి, వారికి అవగాహన కలిగించాలి. అది ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. రెండవది శరీరము అన్నాడు. రెండవది శరీరము. శరీరం ఎలాంటిదమ్మా? శరీరం ఎలాంటిదమ్మా తల్లి? శరీరానికి ఎన్ని కోరికలు ఉంటాయో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో, అసలు ఈ శరీరానికి తృప్తి అనేది ఉంటుందా? చెప్పండి, తృప్తి అనేది ఉంటుందా? అసలు ఇంట్లో అమ్మ ఎంత బాగా వండినా కూడా వీళ్ళు ఇంట్లో వస్తువులు తింటారండి? అసలు అమ్మే దగ్గరుండి రారా కుర్రు పెడతాను నీకు అని, కుర్రు కుక్కు పెడతానని చెప్పి కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి కొట్టులో ఉన్న కుర్రు అట్టుకొచ్చి ఈడు కుర్రు తింటే మరి ఇప్పుడు ఎవరిని కొట్టాలమ్మా? ఎవరిని కొట్టాలి? ముందు ఎవరిని కొట్టాలి చెప్పండి? అది వద్దన్న పనులే చేయిస్తూ ఉంటుంది. అసలు ఈ శరీరం మీద అవగాహన కలిగించాలంటే ముందు అవగాహన తల్లిదండ్రులకి మనకు ఉండాలి. ఇది చాలా ప్రమాదకరమైంది. వద్దన్న పని మన చేత చేయిస్తూ ఉంటుంది. పౌలు గారు అంటాడు, నేను మంచి చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నాను. పౌలు గారు అంతటి వాడే బాధపడుతున్నాడు. నేను మంచి చేద్దాం అనుకుంటూ చేయలేకపోతున్నాను అంటే దీని మీద మనం కంట్రోల్ ఉండాలి. మన పిల్లలకు కంట్రోల్ నేర్పించాలి, వాళ్ళకి నేర్పించాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచన భాగం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీరం ద్వారా ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంది. శరీరం ద్వారా ప్రమాదం జరుగుతుంది. శరీరం ద్వారా పాపం జరుగుతుంది. శరీరం ద్వారా దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ శరీరం ఎంత ప్రమాదకరమైందో, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎవరికి నేర్పాలి? పిల్లలకి నేర్పాలి. సగం చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేసి నువ్వే ఎదురుగుండా కూర్చోబెట్టి నా బంగారము అంటంటే వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకునే తిరుగుతాడు. అసలు మన నోటితో చెప్పలేకపోతున్నాను కొన్ని విషయాలు. పిల్లలకి అవగాహన కల్పించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఈ అవయవాలు చాలా గొప్పవి, చాలా గొప్పవి. రోడ్ల మీద తల్లి నైట్ వేసి తిరుగుతూ ఉంటుంది, పిల్ల నైట్ వేసి తిరుగుతూ ఉంటుంది. ఎంత చండాలంగా ఉంటుందమ్మా. కొంతమంది అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఎటు వెళ్ళిపోతారో తెలియదు. ముసలమ్మలు కూడా నైటీలు వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటున్నారు రోడ్ల మీద. గమ్మని ఏ కారు జాలిన పడిపోయిన నడి విరిగిపోయి చచ్చిపోతారు. ఎంత ప్రమాదం. తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి, పిల్లలకు కూడా అవగాహన కల్పించాలి. పాపం అనేది ప్రమాదకరమైంది. పాపమును ఏలనవద్దు, దీనివల్ల అది మరణానికి తీసుకుని వెళ్తుంది. అంతేకాదు, మరియు మీ అవయములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపవద్దు అన్నాడు. అంటే శరీర అవయవాలు ఎటు వెళ్ళిపోతాయి? దుర్నీతి సాధనాలు అన్నాడు.
మంచి నీతి కాదు, దుర్నీతి, చెడిపోయేటువంటి సంగతుల్లోనికి వెళ్ళిపోతాయి అవి. అందుకనే అవగాహన కల్పించాలంటే ముందు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలియాలి. చిన్న చిన్న పిల్లలు కూడా లవ్ లెటర్స్ రాస్తున్నారంటే ఏమనాలా? 5వ తరగతి పిల్లలు కూడా లవ్ లెటర్ రాస్తున్నారంటే ఏమనాలి? వాళ్ళకి అసలు ఏం తెలుసు? అసలు ప్రేమ అనే దాని మీద వాళ్ళకి అవగాహన ఉంటుందా? కానీ వాళ్ళు ఉత్తరాలు రాసేస్తున్నారే. హై స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా ప్రేమ పేరుతో తిరుగుతున్నారే, గిరగిర తిరుగుతున్నారే. వారికి సరైన అవగాహన లేదు. కౌన్సిలింగ్ అంటారు, పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. వారికి వాక్యం ద్వారా అవగాహన కల్పించాలంటే ఇది తప్పు, ఇది రైటు, ఇది మంచిది, ఇది చెడ్డదనే సంగతి ఎప్పటి నుంచి ప్రారంభించాలి? బాల్యం నుండే కదా. బాల్యాన్ని పట్టించుకోకపోతే మొక్కను చంపేసినట్టే కదా. వేడివేడి గింజట్టుకొచ్చి లేత మొక్కకి వేసేస్తే ఏమవుతుంది చెప్పరే? చచ్చిపోద్ది కదా. మరి పిల్లలు కూడా అంతే కదమ్మా. వేడివేడి గింజట్టుకొచ్చి పిల్ల మీద వేసామనుకో, పిల్ల ఏమవుద్ది? మాట్లాడరేని చచ్చిపోద్ది కదా. అంటే వాళ్ళకి అవగాహన కల్పించాలి. బాల్యము నుండే ఇవన్నీ నేర్పాలి ఖచ్చితంగా. వారికి తెలియచేయాలి, ఇది మంచిది, ఇది చెడ్డది. నాయనా, లోకం ఇలా ఉంటుంది, లోకంలో సంగతులు ఇలా ఉంటాయి, లోకంలో ఉన్న పరిస్థితులు ఇలా ఉంటాయి, అది గతించిపోయేది, నాశనం అయిపోయేది, దీనివల్ల దేవుణ్ణి దూరం చేసేది. జాగ్రత్త. మనం జాగ్రత్త పడాలి, పిల్లలకు జాగ్రత్త చెప్పాలి. తర్వాత శరీరము, నాయనా ఇది చాలా ప్రమాదకరమైంది, దీనివల్ల దుర్నీతి సాధనాలుగా మారిపోయే పరిస్థితి ఉంది, దీనివల్ల పాపాన్ని చేసే పరిస్థితులు ఉన్నాయి, దీనివల్ల నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఏం చేయాలి మరి అంటే, సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవాలను నీతి సాధనాలుగా ఏం చేయాలా? నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించడం నేర్పించాలి పిల్లలకి. సాధనాలుగా, నీతి సాధనాలుగా అవయవాలను దేవునికి అప్పగించడం అంటే దేవుని కొరకు పని చేయడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు పాడడం, దేవుని కొరకు ప్రార్థించడం, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో చెప్పటం, దేవుని దగ్గరుంటే ఎంత బాగుంటామో వాళ్ళకి నేర్పటం, ఇవి చేయాలి మనకి. వాళ్ళు చేసుకుంటారులేరా, వద్దులేరా, పాట నీకు రాదు కదరా పాట, నువ్వు ఆగిపో, నాకే రాదు, నువ్వే. ఉగ్గుపాలతో ఏదైతే చెప్తా ఉంటే అదే చక్కగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మూడవది ఏంటమ్మా? మూడవది ఏంటి? 1 లోకము, 2 శరీరము, 3 దేవుడు అన్నాడు. దేవుని విషయం ఎప్పుడు జ్ఞాపకం చేయాలా? అసలు దేవుని విషయం జ్ఞాపకం చేయకుండా ఏముంటుంది? ఇంత మనం చదువుకున్నాం కదా. మనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 చదవండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 చదవాలి. దుర్దినములు రాకముందే, దుర్దినాలు ఎప్పుడున్నాయమ్మా? దుర్దినాలు ఎప్పుడున్నాయమ్మా? బాల్యంలో దుర్దినాలు ఉన్నాయా లేవా? బాల్యంలో దుర్దినాలు ఉన్నాయా? చిన్న మొక్క పెద్ద వృక్షం ఉందా? చిన్న మొక్కలో, చిన్న మొక్కలో పెద్ద వృక్షం ఉందా? మాట్లాడండి. ఉంది కదా. అంటే దుర్దినాలు ఎప్పుడున్నాయి? దుర్దినంలో బాల్యం ఉందా లేదా? ఉంది. తర్వాత వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే అంటే బాల్యములో సంతోషం లేని సంవత్సరాలు ఉన్నాయా? అందులో బాల్యంలో ఉన్నాయా? ఉన్నాయి. తర్వాత తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే అంటే బాల్యంలో ఉన్నాయా? ఉన్నాయి. ఇవన్నీ బాల్యంలో ఉన్నాయి. కనుక ఎప్పుడు జ్ఞాపకం చేయాలి ఇట్లంటే? బాల్యంలోనే. చదువు తల్లి. వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే. వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే. ఇవన్నీ దేని గురించి చెప్తాడంటే, నువ్వు వెళ్ళిపోయేటువంటి సమయం వస్తుంది అని. బాల్యంలో ఇవన్నీ ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి నీ బాల్య దినములందే సృష్టికర్త ఏం చేయాలా? సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోండి. స్మరణం అంటే ఏంటి? జ్ఞాపకార్థంగా ఉంచుకోండి. జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఏం చెప్తాం చెప్పండి దేవుడికి? ఎప్పుడును ప్రభువా నన్ను నువ్వేం చేయాలా?
మరి నువ్వు చేసుకోవా? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవడమే కానీ నువ్వు మాత్రం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం లేదు. నువ్వు చేసుకో అంతే. ఎప్పుడు నువ్వు చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు చేసుకో. మరి నువ్వు చేసుకోవా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? బాల్య దినములందే స్మరణకు తెచ్చుకో అంటే బాల్యము నుండి ఎవరి గురించి చెప్పాలా? సృష్టికర్తను జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే బాల్యములో దుర్దినాలు ఉన్నాయి, బాల్యములో నుండి ప్రమాదకరమైన సంగతులు ఉన్నాయి, ఈ బాల్యములోనే అన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి నాయనా, ఒక రోజున దుర్దినాలు వస్తాయి, ఒక రోజున ప్రమాదం వస్తుంది, ఒక రోజున ముసలుడు అవుతావు, ఒక రోజున మరణానికి నువ్వు దగ్గర అవుతావు. ఇదిగో ఇప్పటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ సృష్టికర్తను నువ్వు గుర్తు చేసుకోవాలి అనే సంగతి ఎప్పుడు చెప్పాలి? బాల్యం చెప్పాలి. కానీ మనం ఎప్పుడు చెబుతాం? ఆడుతూ పాడుతూ సరదాగా తిరిగే ఈ వయసులో నీకేట్రా ఈ వైరాగ్యం? ఏమిట్రా నువ్వు అందులో కలిసిపోయావా? సన్నాసులో కలిసిపోయావా? అలాగలా తిరుగుతావేంట్రా? ఇప్పుడు దేవుడు అంటావేంట్రా? ఇప్పుడు ఎందుకురా నీకు దేవుడు అని తల్లిదండ్రులుగా మనమే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తే మరి వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? వయసు వచ్చిన తర్వాత వంగమంటే వంగుతాడా? ఎదిగిన తర్వాత ఒరే అది తప్పురా అంటే వెళ్ళు చెప్పావు కానీ వెళ్ళు చెప్పావు కానీ వెళ్ళు అంటాడు. అందుకే మరి పెద్దోళ్ళు కూడా అంటారు ఏమని, మొక్కై వంగనిది మ్రానై వంగురా అంటే ఎప్పుడు బెండ్ అవుతుంది? చిన్నప్పుడే. మీరు చిన్నప్పుడు చూడండి, గట్టిగా ఇలాగా జబ్బటిలా లాగారనుకోండి, జబ్బు ఇరిగిపోద్ది. మా ప్రకాశ్ అన్నయ్య కుచా అంటాడు, ఇలాగా కుచా అంటాడు. అది ఇరిగిపోద్దని నాకు భయం వేస్తూ ఉంటుంది. అది చాలా పల్సగా ఉంటాయి, ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి, ఇటు బెండ్ అయితే అటు అయిపోతాయి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లల్ని, చిన్నప్పుడు ఇలా ఎత్తుకోకూడదు, ఇటో కాలేసి ఎత్తుకుంటారు, దొడ్డు కాళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి. నిజం, ప్రత్యక్ష ఉదాహరణలు మన మధ్యలో చాలా ఉన్నాయి. అవన్నీ వద్దులేండి. ఇప్పుడు అర్థమైంది ఏంటనంటే ఎటు బెండ్ అయితే అటు బెండ్ అయిపోతాయి. ఆ బెండ్ అయ్యే సమయంలోనే కూర్చోబెట్టాలి. నానా, ఒక రోజున దుర్దినాలు వస్తాయి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి జీవితాన్ని ఇచ్చాడురా. మనం ఇలా బ్రతకాలంటే దేవుని కొరకు బ్రతకాలి. నిన్ను నన్ను కన్నవాడు, నిన్ను నన్ను పెంచునోడు మన సృష్టికర్త దేవుడు అని ఎప్పుడు జ్ఞాపకం చేయాలా? బాల్య దినముల నుండి. చాలామంది బాల్యాన్ని అసలు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోరు, అన్నీ పట్టించుకుంటారు. వాడికి బాగా చలి పెడుతుందంటే మంచి దుప్పటి కావాలి వాడికి. వాడు అస్తమాను పక్క తడిపేస్తుంటే ఈ మధ్య ఏంటో తెగ తొడిగేస్తున్నారు అస్తమాను. అవి ఏంటవి? డైపర్లు అంటాయి. ఆయన కూడా తొడుగుతూ అలవాటైంది ఆయనకి. ఆయన తొడిగేస్తున్నాడు ఈ మధ్య, అంతగానే అలవాటైంది. డైపర్లు తొడిగేస్తున్నారు. పిల్ల పుట్టగానే ఇలా పెడుతున్నారండి. అది ఏంటోనో తల్లి స్పర్శ లేదు ఆడికి. ఎందులో పెడుతున్నారండి? అందులో ఇలాగ ఎందులో దోపేస్తున్నారు, అందులో ఇలాగా. అది ఏంటండి అది? అమ్మా, అది ఎలా ఉంటుంది అంటే కంగారు జంతువు పొట్టలో దోపుకున్నట్టు ఉంటుంది. కంగారు జంతువు ఇలా ఎగురుతుంటే దానికి పొట్ట ఉంటుంది, దాని పిల్ల ఇందులో ఇట్టుకుంటుందండి. అలా ఉంటుందండి, అందులో పెట్టేస్తున్నాను. తల్లి స్పర్శ లేదా బిడ్డకి. మా వాడికి జబ్బు వచ్చింది చూడండి. మరి జబ్బు రాకపోతే ఏమొస్తుంది? తల్లి స్పర్శ ఉండాలి కదా వాడికి. కాలు మీద కాలు వేసుకుని బండి ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంది. బండి మీద వెళ్ళిపోతుంటే సడన్ బ్రేక్ వేసాడు, ఇది అలాగెళ్ళింది, ఇప్పుడు ఇలా పడింది, చచ్చిపోయాడండి పెద్దోడు, చచ్చిపోయాడు. తల్లి స్పర్శ లేదు వాడికి. మీరు ఆలోచించాలి. బాల్య దినమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే అప్పటి నుండి గుర్తు చేసుకోవాలి దేవుడిని, అప్పటి నుండి జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటి నుండి దేవుడు ఎలాంటోడో, ఏం చేస్తాడో, ఎంత గొప్పోడో, ఆయన మనల్ని ప్రేమిస్తుంటే ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో, ఆయన మన కొరకు ఏమేం చేశాడో చెప్పాలి పిల్లలకి. గాలి వస్తుంటే ఈ గాలిని ఎవరిచ్చారు? దేవుడు మనం బతికించడానికి దేవుడు మనకి ఇచ్చాడు నాన్న. ఈ ఆహారం ఇచ్చాడు. ఇగో దేవునికి ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకుని తినాలి కదమ్మా, ప్రార్థన చేసుకో అని. నువ్వేం చేస్తావు? పర్ర నవ్వులేస్తూ ఉంటావు, ఇందులో వేసిన అందులో వేసుకుని. నువ్వే గాడిదగలగల నవ్వులేస్తూ ఉంటావు. వాడేం చేస్తాడు? బాగానే అమ్మా, వాడు నవ్వులేస్తూ ఉంటాడు. కుక్కలండి యజమానుల దగ్గరికి వచ్చి వాళ్ళ భోజనం పెడుతుంటే కుక్కలు కూడా ప్రేయర్ అనగానే అవి ప్రేయర్ చేసుకుంటున్నాయండి కుక్కలు.
యజమాని ప్రేయర్ అయిన తర్వాత ఆమేన్ అంటే అప్పుడు అవి తింటున్నాయండి. జంతువులకు ఉన్న జ్ఞానం కూడా లేదు మనకి. అలా తయారయ్యే చూడండి. మనం నేర్పొద్దున వాళ్ళకి ఒరే ప్రేయర్ చేసుకోరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ఆహారం ఇచ్చింది ఎవరు? ఆయన కదా. ఆయనకి స్తోత్రాలు చెప్పునానా. అసలు మనమే చెప్పం స్తోత్రాలు, వాళ్ళకేం చెప్తారు? శ్రద్ధ తీసుకోకపోతే పిల్లల యొక్క జీవితాలను పాడు చేసేది ఎవరు అనుకుంటున్నారు? మనమే. చేతులారా పాడు చేస్తున్నాం వాళ్ళు. శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని సందర్భాలు చూడండి ఒకసారి టక 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 చెప్తాను మీకు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 33వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. 33వ వచన భాగం చదువుమా. ఈ ఫిలిస్తీనుతో ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి వృద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనెను. అంటే గొలియాతు చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాడు? యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి గొలియాతుకి ఏమి నేర్పారు అంటే కత్తి పట్టుకోవడం, డాలు పట్టుకోవడం, చాకు పట్టుకోవడం, ఎదుటి వ్యక్తుల్ని చంపేయడానికి సిద్ధపడటం, ఇది నేర్పారు వాళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి ఎదుటి వారిని హింసించడం నేర్పారంటే. కాబట్టి గొలియాతు అంతెత్తున్న గొలియాతు కూడా ఎందుకు వస్తున్నాడంటే చంపడానికే వస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కొంతమంది దొంగతనాలు నేర్పుతారు. అరే జాగ్రత్తగా అది పట్టుకొచ్చారా అంటారు. కొంతమంది బూతులు నేర్పుతారు. రకరకాల విన్యాసాలు తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లల్ని. బాల్యం మీద వాళ్ళకి శ్రద్ధ పెట్టట్లేదు. చిన్నప్పటి నుంచి కూడా గొలియాతు ఏం నేర్చుకున్నాడంటమ్మా? యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడు. కానీ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. అలాగే చూడండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయం 7వ వచన భాగాన్ని కూడా చూడండి. 13:7. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి చాలమ్మా. రెహబాముకి చిన్నప్పటి నుంచి ఏమి లేదంటమ్మా? ధైర్యం లేదంటండి. ధైర్యం లేదంటే అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే పిరికితనాన్ని నూరిపోసారు వాళ్ళు. అలాగలకు నీకు బూచోడు ఉన్నాడు, వాడు నిన్ను ఎత్తుకుపోతాడు, అలాగెళ్తే నీకు కొరువు దయ్యం వస్తుంది, అది నిన్ను తినేస్తుంది, అమ్మోను అలాగలకూడదు. ఏం నేర్పారమ్మా? చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటమ్మా? పిరికితనం నేర్పారు, ధైర్యం నేర్పలేదు వాడికి. ధైర్యం లేనివాడు చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు రెహబాము. అందుకనే చిన్న గొడవ వచ్చినకి ఒరే గొడవ వచ్చిందిరా, నాకు ఏం చేయాలో తెలుస్తలేదురా, మీరు ఏం చెప్తారు చెప్పండి అని పెద్దవాళ్ళందరినీ పిలిచాడు, పిల్లలందరినీ పిలిచాడు. తనంతటా తను ఆలోచించే శక్తి తనకి లేదు. చూసారా? అంటే చిన్నప్పటి నుంచి పిరికితనాన్ని నూరిపోయకూడదు పిల్లలకి. పిరికితనాన్ని నూరిపోయకూడదు. ఇప్పుడు కూడా రండి ఒంటి మీదకి 15 ఏళ్ళు 16 సంవత్సరాలు వచ్చినా సరే అమ్మ పక్కనే పడుకుంటారండి కూచులు. అమ్మ పక్కనే పడుకుంటారండి. బయటికి వెళ్ళాలనగానే అమ్మ నువ్వు రావమ్మా అంటే నువ్వు ఏం నేర్పుతున్నావు? ఇండైరెక్ట్గా నువ్వు ఏం నేర్పుతున్నావు తెలుసు పిల్లలకి? అధైర్యాన్ని నేర్పిస్తున్నావు. వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించే శక్తి వాళ్ళకి ఇవ్వట్లేదు. పిరికితనాన్ని నూరు పోసినట్టుగా అయిపోయింది. ఇప్పటికీ ఇంకా ఎదుగొచ్చిన పిల్లలు అలాగే వచ్చింది. మీరు అందరూ అంతే కదమ్మా తల్లిలారా? అమ్మ లేకపోతే ఉండలేను అమ్మా. కర్ర తీసుకుని చితక బాధేలో కోపం. వాళ్ళంతటా వాళ్ళు ఎదిగే శక్తిని వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు ఆలోచించగలిగే శక్తిని వాళ్ళకి నేర్పాలి. రెహబాము చిన్నప్పటి నుంచి ఎలవడంట. మళ్ళీ ఏదో పెద్ద ప్రేమలకు పోసేసినట్టు అసలు నేను లేకపోతే మా అమ్మాయి ఒక్క క్షణం కూడా ఉండదండి. అయ్యి బాబోయ్, ఒక్క క్షణం కూడా ఉండదంట. నువ్వు ప్రేమను నువ్వు అనుకుంటున్నావు, అది పిరిగిది, దానికి భయం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అలాగే తిరుగుతూ ఉంటుంది. అది మనం నేర్పకూడదు వాళ్ళకి. పెరిగితనాన్ని నూరిపోకూడదు, ధైర్యాన్ని నేర్పాలి. ఏదన్నా ఒకటి జరుగుతున్నా, ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నా దాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి నేర్పించాలి. అది ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు. అయ్యి బాబాయ్ అంటే పోతావు, ప్రమాదంలో చిక్కుంటావు. కాబట్టి ధైర్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఇదిగో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా, మనకు సహాయం చేస్తాడు కదా, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండవు. మీకు అర్థమైందా? ఎవడైనా తల్లిదండ్రులను వాళ్ళు ఏమి నేర్పాలి? తప్పు వాడు ఎవడైనా కావచ్చు, ఎలాంటివాడైనా కావచ్చు,
కొట్టడం అనేది తప్పు, ఒకరినొకరు కొట్టుకోకూడదు, ప్రేమించాలని నేర్పాలా వద్దా? మనకి చెడు చేయడంలో ధైర్యం వచ్చేస్తుంది, కానీ మంచి చేయడంలో మాత్రం ధైర్యం రాదు. ఇతరులను వ్యతిరేకించడంలో చాలా ధైర్యం వచ్చేస్తుంది, ఎందుకంటే వాడు దూరతాడు కదా లోపల. కానీ మంచి చేయడంలో ధైర్యం రాదు. ధైర్యాన్ని నూరిపోయాలి. రెహబాము పిరికుడైపోయాడు, అది మనం చేయకూడదు. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12వ వచ్చిన భాగం, 18, 12 చదువున్నా. అయితే నేను చదువుతాను తల్లి కడ. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఎవరైనా అంటే ఓబద్యా. ఎవరైనా ఓబద్యా ఎలాంటోడంటే బాల్యము నుండి దేవుని యందు భయభక్తులు కలిగినోడంట. యెజబెల్ గురించి మనకు తెలుసు కదా. ఎలాంటిది యెజబెలు? భయంకరమైన క్రూరాలు కదా యెజబెలు, మనకు తెలుసు కదా. ప్రవక్తలందరినీ చంపేస్తూ ఉంటే ఈ ఓబద్యా 55 మందిని తీసుకుని వెళ్ళి గుహలో దాచిపెట్టాడండి. అక్కడ చూడండి 18వ అధ్యాయంలో 13వ వచనం. అహబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై యెజబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి. ఎంతమందిని దాచాడంటే ఒక్కో గుహలో తీసుకెళ్ళి 50 మందిని 4 గుహల్లో దాచాడు కదా. అలాగా 100 మందిని దాచి వారికి అన్నపానములు ఇచ్చాడటండి. చూడండి, అక్కడ చెడు జరుగుతుంది. యెజబెలు ప్రవక్తలందరినీ చంపుతుంది. అందరినీ చంపుతుంటే పనిగట్టుకుని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వారిని దాచడమే కాకుండా, చూడండి అక్కడ భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రవక్తల్ని చంపడమే అది మహాపాపం కదా అని దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళని దాచాడండి. వాళ్ళకి ఆహార పదార్థాలు ఇచ్చి అన్నపానములు ఇచ్చాడండి. చూడండి, బాల్యము నుండి ఎలాంటి వాడంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి మనం కూడా ఏమి నేర్పాలి పిల్లలకి? బాల్యము నుండి ఏమి నేర్పాలి? ఒరే సెల్ ఫోన్ ఆన్ చేసి నువ్వు డ్యాన్స్ వేయవా అంటే అది రింగిల్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, బ్రేక్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. నువ్వు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. భయము భక్తి ఈ రెండు నేర్పాలి. ఏమి నేర్పాలంట? భయము భక్తి. ఎన్ని చెప్పినప్పుడు నేను పిల్లలకు ధైర్యం నేర్పాలి. లేదంటే ధైర్యం లేకపోతే అపవాదిని ఎదిరించే శక్తి మనకి రాదు. రెండవది దేవుని యందు భయభక్తులు కలిగించడం నేర్పించాలి. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలా? బాల్యము నుండే ప్రారంభించాలి. మనం బాల్యం నుండి చెప్పం, ఎదిగిన తర్వాత ఉన్నాం కోరా అంటే వెళ్ళు, నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళా. ఎదిగొచ్చిన తర్వాత వాడి మాట వింటాడా? చిన్నప్పుడే వినకపోతే పెద్దదిగా ఏమంటాడంటాడు? నువ్వు వెళ్ళు అంటాడు. కనుక బాల్యము నుండే భయభక్తులు కలిగి ఉండడం వల్ల ప్రవక్తల్ని కాపాడాడు, వాళ్ళకి ఆహార పదార్థాలు పెట్టాడు. ఆ తర్వాత యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 22వ వచ్చిన భాగం. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే యోబు గారు మాట్లాడుతున్నాడు. అసలు అద్భుతం అండి, చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఇది. బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి అన్నాడు. చూడండి, దిక్కులేని వాడు చిన్నప్పుడే యోబుని ఎలా చూస్తున్నాడంట? తండ్రిలాగా చూస్తున్నాడంట. చిన్నప్పుడే దిక్కులేని వారికి యోబు గారు తండ్రిలాగా కనపడుతున్నాడంటే అసలు తన క్యారెక్టర్ ఏంటి, ఏ స్థాయిలో ఉన్నట్టు? మనకి ఎంత వయసు వచ్చినా మనం దెయ్యంలాగా కనపడతాం. తండ్రి స్థానంలో అంటే ఏంటి? తండ్రి తన బిడ్డను ఎలాగైతే చూసుకుంటాడో, ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత బాగా ప్రేమిస్తాడో అంత గొప్పగా తండ్రి స్థానంలో కనబడుతున్నాడంటే యోబు దిక్కులోని వారికి, ఇంట్లో వారికి కాదు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఇంకా ఉంటుంది. నా యొద్ద పెరిగెను, నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శనైతిని. ఎప్పటి నుండి? తల్లి గర్భము నుండి కూడా దిక్కులేని వారికి మార్గదర్శి అంటే మాదిరిగా కనపడుతున్నాడు, ఒక మార్గంలా కనపడుతున్నాడంట. అంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు యోబు గారికి ఏమి నేర్పారంటే ఇతరులకు సహాయం పడటం నేర్పించారు. ఏమి నేర్పించారు?
ఇతరులకు సహాయం చేయటం, సేవా కార్యక్రమాలు, సేవాభావం కలిగి ఉండడం, ఇతరులకు మంచి చేయటం, మేలు చేయటం, అవసరమైతే వారి యొక్క అవసరాన్ని తీర్చటం నేర్పించారటండి. మరి అవే నేర్పుతున్నాం మనం పిల్లలకి. అమ్మా అవే నేర్పుతున్నాం. ఇతరులకు సహాయం చేయడం నేర్పుతున్నామా? నువ్వు ఎలా పోతావు అలా పో, నాకు అనవసరం, నా ఓడిని ఏమన్నా అంటే ఊరుకోను. మనం రివర్స్ అటాక్, దాడి. ఇతరులు ప్రేమించే గుణం. వరే వాడు కొట్టాడు నేను, తప్పురా, అలా కొట్టకూడదురా, మనం అలా చేయకూడదు, తప్ప పని. వాడు ఆకలితో ఏడుస్తూ ఉంటే నువ్వేం చేయాలా? మీ అమ్మ అన్నం పెట్టలేదు, నీకు పెట్టలేదు, మా అమ్మ అన్నం పెట్టలేదు ఇవాళ, అతను నేను పెడతాను రా. మీ పిల్లలు ఎవరైనా తీసుకొచ్చి వాడికి ఇప్పుడు మెతుకులు పెట్టారా? ఒకవేళ ఆడి పొరపాటున అన్నం పెట్టినా కానీ నువ్వేం చేస్తావు? కుడంతా పట్టుకెళ్ళి అడిగేటేస్తున్నాడు నువ్వా అని బరబర ఏడ్చుకొచ్చేస్తావు కదా. వాడికి ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఎవరికి ఎట్టకుండా నువ్వు ఒక్కడవే తినేసి ఉండుండా, ఎవరికి ఎట్టుకో. ఒకవేళ బయటికి వెళ్తే ఆడు వీడు వచ్చి మొత్తం అంతా తినేస్తారే, మంచి జాగ్రత్తగా తీసుకెళ్ళి తినేదాకా అక్కడే ఉండి తినరా నువ్వు. నేను చూస్తాను, నువ్వు తిను, కష్టపడి చేశాను రా, నువ్వే తిను. ఎవరికి? అసలు చిన్నప్పుడే మనమే అంత భయంకరంగా ఆడు ఎదురుగుండా కనబడితే వాడు ఎవరికి సహాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? చాలామంది పళ్ళు పలహారాలు ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు, ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటారు, చాలా ఉంటాయి. అవి కొల్లబెట్టి బయట పడేస్తారేమో కానీ కనీసం ఎదురుగుండా చూస్తున్న బిడ్డలకు ఒక బిడ్డకు కూడా పెట్టరు. ఎంత అన్యాయం అది. అది కొల్లబెట్టి నువ్వు పడేయడం మంచిదేనా? దేవుడిచ్చిన ఆహార పదార్థాలు అవి తినలేకుండా ఉండలేకుండా వాళ్ళు ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు కదా. ఎంత మూర్ఖత్వం. గుప్పుడు మెతుకులు లేక ఏడ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నీకు ఎక్కువైపోయి గట్టేసి పెట్టేస్తూ ఉంటావు, గిరాటేసేస్తూ ఉంటావు. తప్పు కదా అది. కనుక బాల్యము నుండి కూడా సేవా కార్యాలు చేశాడంట. బాల్యము నుండి కూడా ఇతరులకు సహాయపడడం నేర్చుకోడంట. యోబు గారు ఒక తండ్రి స్థానంలో కనబడుతున్నాడంటే యోబు గారు అసలు ఏ స్థాయి చూడండి అతను. మరి నువ్వు నేను ఎలా కనబడుతున్నావు ఆలోచించాలి. మనం పిల్లలకి అది సేవా గుణం నేర్పించాలి. ఆ చిన్న పిల్లల చేత్తో ఇవ్వడం కూడా నేర్పించాలి. చిన్న పిల్లల చేత్తో వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమంటే ఎంత ఫీలింగ్ ఉంటుందంటే నేను వీళ్ళకి సహాయం చేసిన ఫీల్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి అలవాటు అవుతుంది. రేపొద్దున మనం ఎవరికైనా ఇలాగా పెట్టాలి, ₹1 వాళ్ళకి ఇవ్వాలి, ఇన్ని మెతుకులు వాళ్ళకి పెట్టాలి, ఒక పండు వాళ్ళకి ఇవ్వాలి, అలవాటు అవుతుంది. యోబు ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఇతరులకు సహాయపడేటువంటి గుణం ఆయనలో కనబడుతుంది. ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచన భాగం. అపొస్తలుల కార్యములు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రవీణుడై ఉండెను. ఎవరైనా? మోషే గారు. ఏమి నేర్చుకున్నాడంట? ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత మాటలయందు కార్యములయందు కూడా ప్రవీణుడై ఉన్నాడు. అంటే అన్నిటి మీద అవగాహన కల్పించాలి పిల్లలకి. అన్నిటి మీద అవగాహన కల్పించాలి. ఏ విద్యను మనం నేర్చుకోవాలో, ఏ మాటలు మనం వినాలో, ఏ మాటలు మనం నేర్చుకోవాలో, ఏ వాక్యాలు మనం వినాలో వారికి అవగాహన కల్పించాలి. ఈ రోజున ఈ లోకంలో బ్రతకాలంటే మనకు తెలుగు మాట్లాడితే సరిపోద్దా? తెలుగు ఒకటే మాట సరిపోద్దా? ఏముండాలి? ఇప్పుడు మన దేశస్తులు, మన దేశంలో ఉన్న కానీ, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ప్రయాణం చేసి ఇతర దేశాలకు వెళ్ళి ఇతర దేశాల్లో వాళ్ళు అక్కడి నుంచి మన దగ్గరికి ఏమైనా తీసుకురావాలన్నా, వాళ్ళతో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలన్నా అక్కడ తెలుగులో మాట్లాడితే వాళ్ళు వింటారా? వాళ్ళకి అర్థమవుతుందా? అంటే అన్ని రకాల భాషలు అవసరమైతే నేర్చుకోవాలి. అన్ని విద్యలు తెలిసి ఉండాలి. మనకు తెలిసిన విద్యలు వాళ్ళకి అవగాహన కల్ప. సకల విద్యలు మోషే ఎందుకు నేర్చుకున్నాడు చెప్పండి? మాట యందు ప్రవీణత ఎందుకు సంపాదించాడు చెప్పండి? అసలు దేవుడు బాల్యం నుండే మోషేని తీసుకెళ్ళి ఎక్కడెట్టాడు? ఐగుప్తు దేశంలో పెట్టాడు. ఐగుప్తు దేశంలో ఫరో సింహాసనం దగ్గర ఎదగడానికి దేవుడు తన చిత్తానుసారంగా, తన సంకల్పానుసారంగా అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. ఎందుకు తెలుసా? దేవుని పని కొరకు ఉపయోగపడాలంటే ఇవన్నీ కూడా మోషే గారు నేర్చుకోవాలి. మరి మనకి ఏమి తెలియకపోతే వాళ్ళకి ఏం చెప్తావు? నీ పిల్లలకు అవగాహన లేకపోతే ఏం చెప్తావు? వాళ్ళు వచ్చి ఒక ప్రశ్న అడిగారు,
నీ వయసు ఎంతరా? ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు? పాతలగే. వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని అడుగుతారు. వారికి అవగాహన కల్పించాలి, వాళ్ళకి తెలియచేయాలి. దేవుని పని కొరకు మోషే బాల్యము నుండి ఏమి నేర్చుకోండంటే ఐగుప్తీయుల సకల విద్యలు. మనకు తెలిసిన రెండే రెండు, అవతల యువతల. ఇది తప్ప మనకేం తేలదు. ఎక్కడికి వెళ్ళావరా? అవతల. వచ్చావేంట? యువతలకు వచ్చాను. ఇక్కడికి ఏం తెలుస్తుంది? ఎలా నేర్చుకుంటాడు? ఎప్పుడు వాడు దేవుని కొరకు బ్రతుకుతాడు, దేవుని యొక్క మాట అందిస్తాడు, దేవుని పనిలో ఉంటాడు. తన హృదయము చెడిపోయినటువంటి ఆ హృదయానికి దేవుని పట్ల ఎప్పుడు శ్రద్ధ వస్తుంది వాడికి. ఎప్పుడు నేర్చుకుంటాడు? అరే బయటికి వెళ్ళకరా, బయటికి వెళ్ళకరా, బయటికి వెళ్ళకరా అంటాం. బయటికి వెళ్ళి ఏమైనా చేస్తే ఏమైనా అలాగలా షికారులు తిప్పి వాళ్ళని పాడు చేయడమే తప్ప ఉపయోగకరం ఏమైనా చెప్తావా? వారికి మేలుకరం ఏమైనా చెప్తావా అంటే ఏమి చెప్పావు. కనుక ఐగుప్తీయులంటే ఎవరు? దేవుని ఎరగని జనాంగం కదా అది. ఆ జనాంగం దగ్గరికి వెళ్ళి వాళ్ళవన్నీ కూడా నేర్చుకుని మళ్ళీ అందుకే దేవుడు ఎంత గొప్పోడండి. మనకి ఎప్పుడు అర్థమవుతుంది ఇది? ఎప్పుడు అర్థమవుతుంది? మనకు అదొద్దు అంట. మన దేశంలో అప్పుడప్పుడు అంటారు అసలు చైనా వస్తువులు వాడకూడదు అంటారు. అసలు ప్రపంచం అంతా ఏమున్నాయి ఇప్పుడు? చైనా వస్తువులే ఉన్నాయి. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎదగాలి. ఎందుకు అనంటే అది దేవుని మహిమ కొరకు, దేవుని పని కొరకు అది ఉపయోగపడుతుంది. ఇందులో 4 విషయాలు చెప్పాను. 1, పిల్లలకు ధైర్యాన్ని నూరుపోరేయాలి, లేదంటే సాతానికి లోబడిపోయే ప్రమాదం ఉంటుంది. 2, దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పించాలి, వాళ్ళు దేవుని కొరకు బ్రతకాలి కనుక. తర్వాత 3, ఇతరులకు సహాయపడేటువంటి ఆ గుణాలు కూడా వాళ్ళకి నేర్పించాలి. 4, దేవుని కొరకు అన్నిటి మీద అవగాహన ఉండాలి. ఈ లోకంలో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. ఈ లోకంలో మదర్ తెరిసా అనేటువంటి ఆమె మనకు తెలుసు. ఆమె కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసింది, అనేక మందికి సేవాభారాన్ని కలిగి పనిచేసింది. తన యవ్వన కాలాన్ని కూడా విడిచిపెట్టింది, వివాహం కూడా చేసుకోకుండా దేవుని మహిమ కొరకు పనిచేసింది. కుల మత భేదం లేకుండా అందరికీ సేవ చేసింది, కుష్ఠరోగులందరినీ సాకింది. బాల్యము నుండి ఒక మదర్ తెరిసా. అంతేకాదు గ్రహం స్టైన్స్ అని చెప్పేసి మనకు తెలుసు. గ్రహం స్టైన్స్ అంటారు. ఆ ఒరిస్సా ప్రాంతం, గుజరాత్ ప్రాంతం అనుకుంటున్నా, ఆ ప్రాంతంలో వాళ్ళు సేవా పరిచర్య చేశారు. ఆ గ్రహం స్టైన్స్ అనేటువంటి ఆయన బాల్యము నుండి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలను బట్టి నేర్చుకుని దేవుని సేవ చేయాలని కుష్ఠరోగులందరినీ చూసి కులమత భేదం లేకుండా వాళ్ళందరికీ సేవ చేశాడు. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. వాళ్ళకి అమ్మాయి తల్లి దగ్గర ఉంది, అబ్బాయిలు 2 తండ్రి దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి, తండ్రితో కలిసి, వాళ్ళు తల్లితో కలిసి సేవ చేసేవారు. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి కట్లు కట్టేవారు. ఇప్పుడు మనము ఎవరైనా ఒకవేళ ఇబ్బందులు ఉంటే కర్ర సాయం అందించడం అలా ఉంచు, ముందు మనమే బర్ర లాక్కుపోతాం మన ఇంటికి. అలా ముట్టుకోకూడదురా మనం. కానీ ఆ పిల్లలకు ఆ సేవాభారం నేర్పించింది. ఆ రోజున వాళ్ళు ఆ సేవ చేసినందుకు వాళ్ళని చంపేశారు. బిడ్డలిద్దరిని, ఆయన్ని కూడా చంపేశారు. చాలా దారుణంగా చంపేశారు. ఏం తప్పు చేశారంటే కుష్ఠరోగులకు వాళ్ళు సేవ చేశారు. అంతే వాళ్ళు చేసిన తప్పది. కానీ ఏదైనా కూడా వారు దేవుని నామాన్ని ఘనపరిచారు. అతని భార్య గ్లాడిస్ అనేటువంటి ఆమె కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి తన భర్తని, బిడ్డల్ని పోగొట్టుకుంది. చంపేశారమ్మ వాళ్ళు. కొంతమంది దొండగులు కలిసి, అందులో దారాసింగ్ అనేవాడు ప్రధానంగా వాడుండి వాళ్ళని చంపేసి, ఆ రోజున ఆ కారు అంతా బద్దలు కొట్టేసి, ఇంకా చచ్చారో లేదో అని చెప్పేసి కింద మంట పెట్టి అంటించేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళి కోర్టులో నిలబెడితే ఆ గ్రహం స్టెన్స్ గారి భార్య గ్లాడిస్ని ఆమె, అమ్మ వీళ్ళు దొరికారు కదా, వీళ్ళని ఏం చేయమంటావు? ఇంత కిరాతకంగా చంపారు కదా నీ భర్తను, నీ బిడ్డల్ని కూడా, నువ్వు ఏ శిక్ష విధించమంటే ఆ శిక్ష విధిస్తాం వీళ్ళకి, నువ్వు చెప్పమా అని
భార్యని అడిగితే భార్య అంత కదా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్షమాగుణం కలిగిన దేవుడు, ఆయన క్షమించినప్పుడు నేనంత, దయచేసి వారిని క్షమించి విడిచిపెట్టమంది. అంటే చిన్ననాటి నుంచి ఏం నేర్చుకుంది ఆ తల్లి? క్షమాగుణాన్ని నేర్చుకుంది. మనం సాధించేస్తాం. ఆ రోజు ఏమన్నావు, ఈ రోజు ఏమన్నావు, ఏ పుట్టుపూర్వతలన్నీ చదువుకొస్తా ఉంటావు, అప్పుడేమన్నావు, ఇప్పుడేమన్నావు అయన్న అవసరమా నీకు? క్షమాగుణం లేదు కదా నీలో. చిన్ననాటి నుండి అదే నేర్చుకుందామే. భర్తని బిడ్డల్ని సజీవంగా కాల్చేస్తే క్షమించమందండి. అసలు మొత్తం ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ ముద్దాయిలు వాళ్ళు అందరూ బిగిసిపోయారు. ఇంత భయంకరంగా చంపేస్తే క్షమించమంటుంది ఏంటి ఈవిడ? అంటే ఏం నేర్చుకుంది? యేసుక్రీస్తు యొక్క సుగుణాలు నేర్చుకుందామే. మనం కడు కట్టిన ఉగ్రవాదుల కన్నా దారుణంగా కనబడుతున్నాం. ఎంత దుర్మార్గం అది! ఎదుటివారిని ప్రేమించే గుణం లేనప్పుడు నువ్వు సైతాను అవుతావా, క్రీస్తు బిడ్డ అవుతావా? నువ్వు సైతానువే. నువ్వు సైతాన్ ఉంది నీలో. ఎంత గొప్ప స్థితి అండి నిజంగా. అసలు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా క్షమించగలిగే మనసు వస్తుందా మనకు? అసలు ఎంత భయంకరంగా బాధ అనుభవిస్తామో. నాకు ఎలా జరిగిందో వాడికి కూడా అలాగే జరగాలి. మనమైతే అలా అంటాం. బాల్యము నుండి వాళ్ళు తల్లిదండ్రులు వేసిన పునాది చూడండి ఎలా ఉందో. మంచి పునాది వాళ్ళు వేయబడ్డారు కాబట్టి వాళ్ళు అలా ఎదిగారు. ఒకవేళ మనం కూడా అలాగే వేయబడితే ఎంత గొప్పగా ఉంటామండి. మనకు తెలుసు బల్బు కనిపెట్టిన ఆయన థామస్ అల్వా ఎడిసన్ అనే ఆయన. వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి కూడా అందరూ నువ్వు చెడిపోతావురా, నువ్వు పనికిరావురా, నువ్వు దేనికి పనికిరావురంటే వాళ్ళమ్మ అనేది నువ్వు గొప్పవాడు అవుతావురా, నువ్వు మంచివాడు అవుతావురా, నువ్వు గొప్పవాడు అవుతారని తల్లి ప్రోత్సహించింది. ఆ తర్వాత మంచి ప్రయోగాలు చేసి బల్బు కనిపెట్టాడు. ఈ రోజున అందరూ లైట్ వేసుకుంటున్నామంటే ఆ రోజున ఆయన కనిపెట్టిన దాన్ని బట్టే. ఒక ఆయన చెప్తూ ఉంటాడు, ఒక పనోడు అంటండి బల్బు కనిపెట్టిన తర్వాత ఒరే వాలర్కి పెట్టు నువ్వు పట్టుకెళ్ళాడు అంటండి. వాడేం చేశాడంటే ఆ వాలర్ పట్టుకెళ్తా కింద అడిగాడంటండి. ఒక రోజస్తమానం కష్టపడి పని చేసి దాన్ని తయారు చేశాడంటండి. మనోడు ఏం చేశాడు? పడగొట్టేశాడు. మనం అయితే ఏమంటాం తెలుసు? సాధారణంగా ఏమంటాం? మళ్ళీ వీడికి పని చెప్పకండి. వీడేం చేస్తాడు? పడేసేస్తాడు. కానీ ఆయన మళ్ళా రోజున మళ్ళా బల్బు తయారు చేసి మళ్ళీ అతని చేతికి ఇచ్చాడట, నువ్వు వెళ్ళి పెట్టాను. ఎందుకు అలా పెట్టమన్నావు అని పక్క వాళ్ళందరూ తిట్టారంట. అసలు రోజస్తమానం కష్టపడితేనే కానీ అది తయారవ్వలేదు, మళ్ళీ ఆడి చేతికి ఇచ్చి మళ్ళీ పెట్టమంటావు, మళ్ళీ పడేస్తే మళ్ళీ తయారు చేయాలి కదా అంటే ఆయన అన్నాడంట, అవును నిజమే, వాడు ఒక్కసారి అలా పెట్టమంటే పడేసాడని చెప్పేసి వాడిని మనం పక్కకు తోసేస్తే వాడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది, వాడి హృదయం గాయమవుతుంది. కనుక మనం వాడి హృదయ గాయాన్ని కట్టలేం. బల్బు పోతే ఒక రోజు అస్తమానం కష్టపడి మరలా తయారు చేయగలుగుతాం, కానీ నన్ను బయటికి వెళ్ళిపోమన్నారు, నన్ను ముట్టుకోవద్దన్నారు అనే వాడి ఫీలింగు జీవితాంతం వెంటాడుతుంది. అది నాకు ఇష్టం లేదు. వాళ్ళ అమ్మని ఏమి నేర్పింది? వాళ్ళ అమ్మ ఏమి నేర్పింది? ఆ తల్లి ఏమి నేర్పింది? నువ్వేం నేర్పుతున్నావు చెప్పు? నువ్వేమి నేర్పుతున్నావు? రావే, ఈరోజు అటో ఇటో తాడోపేడో తేల్చిపోతున్నా రా అంటాం మనం అయితే. అబ్బా ఎంత పౌరుషమో! చెడు చేయడానికి ఎంత పౌరుషం కలిగి ఉంటున్నాం. మంచి చేయడానికి ఎందుకమ్మా మనకు రావటం లేదు? అది చెడు చేయడానికి చాలా కంగారు ఆతృత పడిపోతున్నాం. మంచి చేయడానికి మాత్రం ఎందుకు కంగారు రావటం లేదు? కీడు చేయడానికి సిద్ధపడిపోయి ఉంటున్నాం, కానీ మేలు చేయడానికి ఎందుకు చేతులు రావటం లేదు? అది దేవుడు మనకు నేర్పాడా? చెప్పడు, మనకు నేర్పాడా? అది దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అది మనకు నేర్పించాడా? లేదు కదా, లేదు కదా. కనుక దైవికంగా ఉండేటువంటి విషయాల్లో మనం అలవాటు చేసుకోవాలి. మనకు తెలుసు హన్నా, బైబిల్లో ఉన్నట్టు హన్నా బిడ్డను ఎలా పెంచింది ఆమె? ఎవరు ఆ బిడ్డ? ఏ బిడ్డను కన్నది? సమూయేలు కన్నది. సమూయేలు ఎలా ఉండ? బాల్యము నుండి దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉండెను, ఫలించుచూ ఉండెను, సేవ చేయుచూ ఉండెను, పరిచర్య చేయుచూ ఉండెను. ఏమి నేర్పింది వాళ్ళమ్మ? నాన్న, నువ్వు దేవుని కొరకు బ్రతకాలరా, నువ్వు దేవుని పని చేయాలరా, దేవుడు నీకు ఇచ్చిన జీవితం గొప్పదిరా, నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలరా నాన్న, నువ్వు మర్చిపోకూడదు. విచిత్రం ఏంటో తెలుసా? అప్పటికి కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుడు ఎవరితోనూ మాట్లాడలా.
అక్కడికి ఏలితో కూడా మాట్లాడలేదు. అలాంటి మాట్లాడిన దేవుడు సమూయేలుని పిలిచాడు. చూడండి, సమూయేలు అని సమూయేలుని పిలిచాడండి. ఎంత గొప్ప స్థితిని చూడండి. ఇప్పుడు ఆ తల్లి ఎలా పెంచింది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మనం ఎలా ఉంటాం? మాకు అబ్బాయి కావాలండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పుట్టిన తర్వాత అబ్బాయి ఎక్కడ ఉంటాడమ్మా? రోడ్డు మీద ఉంటాడు. ఆయన కొరకే పెంచుతామండి మేము. అబ్బా, మరి వాగ్దానం చేసావమ్మా? వాగ్దానం చేసినప్పుడు ఏం చేసావమ్మా నువ్వు? బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, ప్రార్థన చేయండి. బిడ్డలు ఇచ్చిన తర్వాత వాడు దేవుని సన్నిధిలో కనపడ్డు, దేవుని విషయాల్లో కనపడ్డు, దేవునికి దూరంగా ఉంటాడు. ఏమ్మా అంటే ఖాళీ లేదండి. దేవునికి దూరం అయితే పిల్లలు చెడిపోతారు. 12:1 ఏమనుంది? మనం చదువుకున్న ముగిస్తాను. ప్రసంగి 12:1 ఏమనుంది? నీ సృష్టికర్తను బాల్యదనములందే స్మరణకు తెచ్చుకో. ఎప్పుడు తెచ్చుకోవాలి? బాల్యం నుండే స్మరణకు తెచ్చుకో. స్మరణం తెచ్చుకోవడం అంటే దినదినము జ్ఞాపకం చేసుకుంటూ, దినదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మీరు చూస్తూ ఉండండి. అలాగా దేవుణ్ణి మర్చిపోయిన వారి జీవితాలు బాగోవమ్మా, బాగుండవు. దేవుడు నీ హృదయంలో ఉంటే, దేవుని ఆలోచనలు నీ హృదయంలో ఉంటే తప్పనిసరిగా నువ్వు బాగుంటావు. ఆయన వాక్యం దినదినము నీతో మాట్లాడుతూ ఉంటుంది. బిడ్డలు చక్కగా ఎదుగుతారు. పిల్లలను చూడగానే, అమ్మా మీరు ఎవరి పిల్లమ్మా, మీరు ఎవరి పిల్లమ్మా అని అడుగుతారు. సమూయేలును చూసి ఏలి ఎంత మురిసిపోయి ఉంటాడు కదా. అయ్యా నన్ను ఎందుకు పిలిచావు నువ్వు అంటే, నేను పిలిచానా? నేను ఇప్పుడు పిలిచాను అన్నాడు. ఎవరన్నా నేను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవివ్వండి నన్ను అన్నాడు. ఏలికి అర్థమైంది, నాతో మాట్లాడిన దేవుడు చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏలికి అర్థమైంది. ఎంత స్థితి! రేపు నీ పిల్లలు దేవునితో మాట్లాడుతూ ఉంటే, దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే అసలు నీకు ఎంత ఆనందం ఉండాలి. తల్లిదండ్రులుగా అసలు ఎంత భాగ్యవంతులైపోయినట్లు లెక్క. మనం నాతో మాట్లాడిన దేవుడు నా బిడ్డతో మాట్లాడే. ప్రభానికి స్తోత్రం, నా బిడ్డతో నువ్వు మాట్లాడావు నాయన, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి స్థితిలోకి పిల్లల్ని తీసుకెళ్ళాలి. వారికి అవగాహన కల్పించాలి. లోకం ఎలాంటిదో చెప్పాలి, శరీరం ఎలాంటిదో చెప్పాలి, దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేయాలి. వారికి కొన్ని నూరు పోయాలి. మనం పిరికితనం పనికిరాదు నాన్న, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఇతరులకు సహాయంగా ఉండాలి, మేలుకరమైన పనులు చేయాలి. అన్నిటి మీద మనకు అవగాహన ఉండాలి. అది మన పని కాదు, మనకు అవసరం లేదు అనకూడదు. నేర్చుకోవాలి. ఏ పని దేని కొరకో అది దేవుడు నేర్పిస్తాడు. కనుక నువ్వు నేను కూడా బాల్య దినములను నిర్లక్ష్యం చేయకూడదు. బాల్య దినాలని పట్టించుకోకపోతే వారి భవిష్యత్తు అంతా ఇందులో ఉంది, మాట్లాడిన ఇందులో ఉంది. ఈ సుందర ముఖం, ఈ సుందరమైనటువంటి ముఖం చిన్నప్పుడు ఉందా, ఇప్పుడే ఉందా? చిన్నప్పుడు లేదా? చిన్నప్పుడు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ ముఖం బయటికి కనబడుతుంది. అప్పుడు ఆ ముఖాన్ని శ్రద్ధగా చూడకపోతే ఇప్పుడు ఈ ముఖం ఎలాగా ఉండేది కాదు. ఆ ముక్కు మీద దబదబ 4 గుద్దులు గుద్దుంటే ముఖ్యమయ్యేది, అప్పడంలాగా అతుక్కుపోయేది. ఇప్పుడు అందరు కనబడుతుంటే తప్పుడు ముక్కు, తప్పుడు ముక్కు, తప్పుడు ముక్కు అంటారు కదా. అంటే ఆ రోజున ఈ తప్పుడు ముక్కు ఉందా లేదా? దాన్ని పాడు చేసింది ఎవరు? తల్లిదండ్రులు కాదా? అందుకే బాల్యం మీద శ్రద్ధ పడ్డాలి. యేసుక్రీస్తు ప్రభువారు బాల్యము నుండి కూడా మనుషుల దయందును, దేవుని దయందును, వయస్సునందును, జ్ఞానమందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుచుండెను. మాకు ఇది అవసరం కాదు, వర్ధిల్లుచుండెను. అన్ని విషయాల మీద పిల్లలకు అవగాహన పెంచాలి. పెంచకపోతే వారి భవిష్యత్తు పాడవుతుంది. వారు దేవునికి దూరం అవుతారు. దేవునికి దూరం అయితే వారు ఎవ్వరికి పనికిరారు. తల్లిదండ్రులకి దక్కరు, దేవునికి దక్కరు. దేవునికి దగ్గరైతే దేవునికి దొరుకుతారు, తల్లిదండ్రులకి దొరుకుతారు. యేసుక్రీస్తు ప్రభువారు అలా బ్రతికారు. మన పిల్లలు కూడా అలాగే మనము పెంచుకోవాలి. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ఆమెను ప్రార్థించేద్దాం. ప్రార్థించేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ దయ, మీ కనికరమును బట్టి, మీ ప్రేమను బట్టి ప్రభువా, ఈ రాత్రి మీ ప్రేమైనటువంటి బిడ్డల ద్వారా మీరు నడిపించినందుకు స్తోత్రాలు. బాల్య దినములను ఎంత ప్రాముఖ్యంగా చూడాలో అవి ఎంత గొప్పవో, వాటిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ దినాలను స్మరణకు తెచ్చుకుంటూ జీవితాంతము సృష్టికర్తను గుర్తు చేసుకుంటూ బ్రతకాలన్న సంగతిని ప్రభువా మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు. నీ బిడ్డలు మీరు ఆదరించండి, బలపరచండి. ప్రభువా, పుట్టినరోజు జరుపుకున్నటువంటి నీ బిడ్డలు తండ్రి అక్షయ,
వాత్సల్యను దీవించి వారి బ్రతుకు దినాలలో మరొక నూతన సంవత్సరాన్ని మీరు అనుగ్రహింపచేసినందుకు స్తోత్రాలు. తద్వారా విన్న వాక్యమును నెమరు వేసుకుంటూ ప్రభు ఈ లోకంలో ఉన్న భయంకరమైన సంగతులను అవగాహన కలిగిన వారిగా, మిమ్మను ఘనపరచు వారిగా, మిమ్మను స్తుతించు వారిగా, ఎదిగి ఫలించు వారుగా మీ మంచి సహాయమును అందించండి. మీ కృపతో నింపండి, మీ కాపుదలు ఉంచండి, మేలైన అనుభవాల్లోనికి నడిపించమని ఈ రాత్రి మీరు చేసిన సహాయం అంతటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ప్రభా రేపు ఆదివారం జరగబోయే కార్యక్రమాల్లో మీ సహాయం అందించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.